అన్నం నిండా చేపలు పెట్టేసాయి. ఈ టైంలో ఇంకా ట్రైన్ రాలేదు. టీకే టీకే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారు. గేట్ ట్రైనింగ్కి వెళ్తున్నాను ఈ రోజు నుంచి. గేట్ కీపర్ ట్రైనింగ్. గేట్ కీపర్ ట్రైనింగ్. లక్ష్మి గేట్ కీపర్ ట్రైనింగ్కి వైజాగ్ వెళ్తుందండి. సో అప్పుడు నేను వెళ్ళాను కదా. సో అదే స్కూల్ అనమాట, ట్రైనింగ్ స్కూల్. గేట్ కీపర్ అంటే మీరు చాలా దగ్గర చూసుంటారు. ట్రైన్స్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న రూమ్ లాంటిది ఉండి అందులోంచి బయటకు వచ్చి ఫ్లాగ్తో, గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ పట్టుకొని ఎక్స్చేంజ్ చేస్తారు కదా. సో ఆ డ్యూటీ గేట్ కీపర్ డ్యూటీ అనమాట. సో లక్ష్మి అయితే ఈరోజు నుంచి 18 days ట్రైనింగ్ అవుతుంది. ఎందుకంటే గేట్ కీపర్కి అప్లై చేసింది లక్ష్మి. సో అందుకు ట్రైనింగ్కి అయితే వెళ్తుంది. మరి చూస్తుంది అక్కడ పరిస్థితి బట్టి అప్ అండ్ డౌన్ చేయడమో, లేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, లేదంటే మా ఇంటికి కానీ వెళ్తుంది అనమాట. సరే జాగ్రత్తగా వెళ్ళి. ఎక్కిపోయారా? ఎందుకు పాస్ ఉంది కదా. వేరే పప్పులు తత్తనే పూరి మండి వస్తానే పప్పులు తత్తాను. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బ్రష్ చేసాను. బ్రష్ చేసి స్నానం చేసుకొని ఫోన్ పే చేస్తాను. ఫ్రెండ్స్ భోజనంకి వచ్చాను. టైం అయితే ఇప్పుడు 1 గంట అవుతుంది అనమాట. సో ఈరోజు నుంచి ఒక 18 days మరి 12 days తెలీదు. లక్ష్మి ఈరోజే ఫస్ట్ టైం ట్రైనింగ్కి వెళ్ళింది అనమాట. సో నాకు తెలిసి తర్వాత కాల్ చేస్తే చెప్తుంది. మ్యాక్సిమం 18 days అనుకుంటున్నాను. సో 18 days లక్ష్మి వీలైతే డైలీ అప్ అండ్ డౌన్ చేయడానికి అవుతుంది, లేదంటే అక్కడ మా ఇంటికి కానీ తన ఇంటికి కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో అదనమాట. సో పిల్లలిద్దరూ నేను ఈరోజు నుంచి మేము ముగ్గురు ఉండాలి ఇంట్లో. సో మనకైతే ఒక్కడు పడుకోవడానికి భయం, కానీ పిల్లలు ఉన్నారు. చూడాలి మరి ఏమవుతుందో. ఇంకా ఇప్పుడైతే నేను భోజనం చేయడానికి అయితే వచ్చాను ఇంటికి. సో భోజనం వచ్చేసరికి తెల్లవారి చుక్కకూర టమాటో కర్రీ అయితే చేసింది లక్ష్మి. సో తను కూడా బాక్స్ అయితే పట్టుకెళ్ళింది అనమాట రైస్. ఇంకా నేను కూడా కొద్దిగా రైస్ తినేసి ఓహో చేపలు పట్టేసాయి. అన్నం నిండా చేపలు పట్టేసాయి. అన్నానికి చేపలు పట్టాయంటే మా ఇంటికి వేసవకాలం వచ్చినట్టే. సో మ్యాక్సిమం వేసవకాలంలోనే చేమలు ఎక్కువగా మనకి కనిపిస్తాయి అన్నమాట, ఇంట్లో తినడానికి వస్తాయి.
సో వీటిని దులిపేసి నీట్గా తిందాము. అందులో పెడితే పోతాయి. చేమలు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అంటారు. అది మరి ఎంతవరకు నిజమో తెలియదు. మనకు కనిపించకపోయినా పర్లేదు, కానీ చేమలతో అన్నం తినాలంటే కొద్దిగా మనకి ఇబ్బందిగా ఉంటుంది. బాగా తిన్నాయి. ఇంకొక 2 రోజులు ఉంచితే మొత్తం అన్నం మొత్తం ఖాళీ చేస్తాం. ఒకటో 2 ఉన్నాయి, మరి వెళ్ళట్లేదు. మన కడుపులో పెట్టేయడమే. సూపర్ లక్ష్మి, చాలా బాగుండవు. ఫోన్ పే చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సో పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు. పిండి కలిపిన చేతులు ఇవి. సో ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట కొద్దిగా. అలాగే చిక్కుడుకాయ కూర అయితే వండాను, ఉడుకుంది. సో అయిపోతే ఇంకా రోటీ అయితే చేస్తున్నాను, చపాతి. అదేవిధంగా మన స్టాఫ్ ఒకళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం కూడా నేను చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు. సో అందుకు వాళ్ళకు కూడా రోటీ తీసుకెళ్ళి ఇస్తాను. అంటే వాళ్ళు చిన్న పని మీద పార్కపురం వచ్చారు, మళ్ళీ వాళ్ళు రాయగడ వెళ్తారనమాట. సో వాళ్ళకు కూడా అంటే ఈ టైంలో ఫుడ్ ఏమి తినరు అనమాట బయటన. అందుకని చెప్పి వాళ్ళకు కూడా ఒక 4 రోటీలు కొద్ది కర్రీ తీసుకెళ్ళి ఇచ్చేద్దాం, తర్వాత మనం కూడా తినేద్దాం. ఓకే, ఇంకా టైం అయిపోతుంది, వాళ్ళు ట్రైన్కి వెళ్ళిపోతారు అనమాట 9 గంటలకి. సో ఫటాఫట్ చేసి ఇంకా ఇచ్చేద్దాం పదండి. ఇదిగోండి తెచ్చాను, ఇచ్చేస్తున్నాను. उसको मैं ट्रेनिंग दी. नहीं रोने लक्ष्मी का। लक्ष्मी देख रहे, लक्ष्मी दे दिया. कहाँ है ये, दिखाइए. झूठ बोल रहे. दे दे बोलो. कहाँ नहीं दिख रहा है. అయితే అర్చన అనమాట. సో మా ట్రాక్ మ్యాన్ తను. आपका डिस्ट्रिक्ट क्या है? डिस्ट्रिक्ट मेरा वहाँ का. हाँ, घर का भागलपुर. बोलने से झारखंड, బిహార్ నుంచి ఒక అమ్మాయి అండి. సో మ్యారేజ్ కూడా అయిపోయింది. అంత దూరం నుంచి మన పార్తపురంలో వచ్చి జాబ్ చేస్తుంది అనమాట, రైల్వేలో. ఠీకే. అయితే అర్చనకు ఫోన్ వచ్చింది. అయితే అర్చన కూడా మనకి అప్పుడప్పుడు చాలాసార్లు ఫుడ్ అది ప్రొవైడ్ చేసింది. సో చాలా మంచి అమ్మాయి అనమాట. సో అందుకని చెప్పి మనం కూడా ఉపకారం ఏదంటారు కదా, అందుకు చూడండి ఈ టైంలో ఇంకా ట్రైన్ రాలేదు. టీకే అందుకని చెప్పి ఇచ్చాను ఫుడ్. సో తను కూడా భోజనం చేయాలి కదా, అదనమాట. సో ఇంకైతే మన ఇంటికి వెళ్ళి మనం కూడా తినేద్దాం. తినేసి ఇంకా బేగా పడుకోవాలి, ఎందుకంటే తెల్లవారులు వేసి పిల్లలకి మళ్ళీ రెడీ చేయాలి, ఇంకా క్యారేజ్ కట్టాలి. రేపు ఏమి వండాలో క్యారేజ్ పడుకొని ఆలోచిస్తాను. సరే అయితే ఇంక ఇంటికి వెళ్ళి తినేద్దాం పదండి, లెట్స్ గో.
సో మొత్తానికి టైం అయితే ఇప్పుడు వచ్చేసరికి 10:20 అయిందనమాట. సో డైలీ లక్ష్మి ఉంటే బేగా అయిపోయేది, అంటే ఒక 9 కల్లా తినేసి పడుకుంటుంది. సో తను లేదు కదా, సో అక్కడనే కాబట్టి కొద్దిగా ఇదయిందనమాట. సో 9th అయితే ప్రశాంత్కి ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ అయిపోతే సో పిల్లలిద్దరిని తీసుకువెళ్ళి మా ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ పెడతానమాట. అంటే ఓన్లీ తనకి ట్రైనింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు. సో మనకి 4 days ఇంకా కొద్దిగా కష్టంగా ఉంటుంది, తర్వాత చూద్దాం మరి ఏమవుతుంది. సరే అయితే ఇంకా ఇదిగోండి, మొత్తానికి గిన్నెలు మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంకా మొత్తం గ్యాస్ కూడా క్లీన్ చేశాను. ఇంకా ఈరోజు ఇద్దరు పడుకున్నారు, నీట్గా తీసేసి పక్క వేసాను. ఇద్దరు ప్రశాంతంగా పడుకున్నారు. ఇంకా నేను కూడా పడుకుని ఇప్పటికే చాలా లేట్ అయింది. వీడియో ఎడిటింగ్ కూడా చేయాలి ఇప్పుడు, అదనమాట. సో మార్నింగ్ నుంచి రాత్రి వరకు లక్ష్మి లేకపోతే పిల్లలతో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ అండి, ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగా సపోర్ట్ చేయండి. ఇంకా డైలీ మనం అయితే వీడియోస్ మంచివి అప్లోడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, రేపు కలుద్దాం. గుడ్ నైట్.